ఇంద్రాణి రమ్యని తీసుకొని పోలీస్ స్టేషన్‌కి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి ఈవిడకి యాక్సిడెంట్ అవ్వటంతో తిను వేరేగా, తన పిల్లలు వేరేగా అయిపోయారు. ఇప్పుడు తన పిల్లలు ఎక్కడ ఉన్నారో ఈమెకు తెలియదు. తిని పిల్లలు తిని దగ్గరికి వచ్చే విధంగా మీరే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి అయితే కంప్లెయింట్ పెడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మీ పిల్లల ఫోటోలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య మాత్రం నా దగ్గర ఎటువంటి ఫోటోలు లేవు, ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏమో నా దగ్గర ఉన్న మల్లిక వీళ్ళ పిల్ల ఏమో అదే అర్థం కావటం లేదు. ఎలాగైనా సరే ఆ మల్లిక వీళ్ళ బిడ్డ అయితే తినకి ఇచ్చేయొచ్చు కదా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అవునా మరి ఎటువంటి ఫోటోలు లేకపోతే ఎలా చెప్పండి, కనీసం తన పేరైనా మీకు గుర్తుందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే నా పాప పేరు మల్లిక అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మల్లికనా? అంటే నా దగ్గర ఉన్న మల్లిక ఈ మల్లిక ఒకటేనా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఇంద్రాణి మాత్రం మీరు ఎలాగైనా సరే ఆ పిల్లలను తినికి దక్కించండి. తిను చాలా బాధపడుతుంది. ఇప్పుడు ఆ పిల్లల్ని కోల్పోయి ఇప్పుడు ఎటు వెళ్ళాలో తెలియక ఇలా ఆలోచిస్తూ మీ దగ్గరికి వచ్చాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మీరు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అయితే అక్కడి నుండి లెగిచి మల్లిక దగ్గరకైతే వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మల్లిక వాళ్ళ అమ్మని, అన్నయ్యని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో పోలీస్ ఆఫీసర్ మల్లిక దగ్గరికి వచ్చి అమ్మా మల్లిక నువ్వు ఒక్కసారి నాతో ఇలా రా అమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే మల్లిక అయితే పోలీస్ ఆఫీసర్‌తో రమ్య దగ్గరికైతే వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం తన పిల్లల్ని తలుచుకుంటూ ఎప్పుడు వాళ్ళు నాకు కనిపిస్తారో అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.